రాధాకృష్ణ, సిపిఐ మండల కమిటీ నారాయణ, నారాజు, ఏవై ప్రణత్యాల పుల్లయ్య, రామ్మోహన్, అదేవిధంగా మధు రావడం జరిగింది. ఇప్పుడు సిపిఐ జిల్లా కమిషన్ మహిళా సమైక్య కార్యదర్శి ప్రేమీలమ్మ అన్నవారు రావడం జరిగింది. దీనిపైన ముఖ్య అతిథికి వచ్చిన సిపిఐ జిల్లా కమిషన్ చంద్రగారు మాట్లాడతారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి భోగి శుభాకాంక్షల రోజున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలని భోగి మంటల్లో కాల్చేయాలని ఆ జీవోలని దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే ఆ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పీపీపీ పేరు మీద ప్రైవేట్ పరం చేసింది. ఇప్పటికే 17 కాలేజీల్లో 7 కాలేజీలు పూర్తయ్యాయి. 10 కాలేజీలు కూడా 35 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ మిత్రుడు అదాని గ్రూప్కు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికే టెండర్లు కాల్ఫర్ చేసినా ఒక్కరు కూడా టెండర్ లేదు. అంటే పేదవాడికి ప్రభుత్వ భూమి గవర్నమెంట్ది, నిధులు గవర్నమెంట్వి, కానీ పెత్తనం మాత్రం ప్రైవేట్ వాడికి ఇస్తానని చెప్పేసి వాళ్ళతో చేతులు కలుపుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 1500 మెడికల్ కాలేజీలు పేద బడుగు బలహీన విద్యార్థులకు వస్తాయి. అదేవిధంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. దీన్ని అదాని గ్రూప్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటా ఉంది. దాన్ని వెంటనే మానుకోవాలని ఆ కాపీ జీవో 590, 107, 107 జీవోలని ఇందులో భోగి మంటలో వేసి కాలుస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు రాష్ట్రాలకి 40%, కేంద్రం 60%. గతంలో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదాన్ని మహాత్మా